వాస్తవాలను గురించి మనం ధ్యానించాలని భావిస్తున్నాను. 5 వాస్తవాలు అనగా క్రైస్తవులుగా, క్రీస్తుని ఎరిగినటువంటి వారంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనము అనుసరిస్తున్నటువంటి లేదా మనము ఎరిగి ఉండాల్సినటువంటి, మనము జీవించాల్సిన ఈ జీవితంలో ఎలా మనం బ్రతకాలనేటువంటి దాన్ని పౌలు ఈ వాక్య భాగంలో చెప్తున్నాడు. మొదటగా మనం చూస్తే ఆయన చెప్తున్న మాట ఏంటంటే 5వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, మనము ఎరుగుదుము అంటున్నాడు. ఎరుగుదుము అనే మాట మొదటగా మాట్లాడు. రెండోది ఏం చెప్తున్నాడు అంటే 2వ వచనంలో మూలుగుచున్నాము అంటాడు. మొదటిది ఏంటట ఎరుగుదము, రెండోది మూలుగుచున్నాము, మూడోది ఏంటంటే విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము అంటాడు. 6వ వచనంలో మీరు చూస్తే విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. 4వ విషయం చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. 5వ విషయం చెప్తున్నాడు, ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచు ఉన్నాము. దీస్ ఆర్ ది 5 ఫ్యాక్ట్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఈ లోకంలో బ్రతకాలి. మనము బ్రతుకుతున్నప్పుడు ఎలా బ్రతకాలి అనేటువంటి మాటను చెప్తూ మొదటగా ఆయన చెప్తున్న మాట మనము ఎరుగుదుము. చూడండి, ఏమి ఎరుగుదుము, ఏమి ఎరిగి ఉండాలి ఒక వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఈ మొదటి వచనంలో భూమి మీద మన గుడారమైన ఈ శరీరము లేదా ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము మనకు ఉన్నదని ఎరుగుదాము. పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. తెలియకపోవటం వల్ల మనుషులు చనిపోతున్నారని దేవుని వాక్యం. తెలుసుకోవటం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఈ లోకంలో తెలియకపోవటం చాలా ప్రమాదం. ఒక ఆయనకు చాలా ఆస్తుంది. ఆస్తున్నటువంటి ఆ తండ్రి తన కుమారునికి తన ఆస్తి అంతటిని కూడా వీలునామా రాశాడు. కానీ ఆ వీలునామాను ఎక్కడో తెలియనటువంటి ఒక ప్రదేశంలో దాచేశాడు. ఇప్పుడు ఆ తండ్రి చచ్చిపోయాడు. ఈ కుమారుడికి ఆ వీలునామా ఎక్కడుందో తెలియదు. చాలా ఆస్తున్నా కానీ ఆ ఆస్తిని అతను అనుభవించడానికి లేదు. కారణం ఏంటంటే హీ డజంట్ నో వేర్ ద వీలునామా వాస్. ఎక్కడ ఆ యొక్క పత్రాలు ఉన్నాయో అతనికి తెలియకపోవటం. ప్రియులారి, లోకంలో చాలామంది బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు అంటే ఎరుగని వారుగా బ్రతుకుతున్నారు. ఎందుకు బ్రతుకుతున్నారంటే ఎందుకు బ్రతుకుతున్నామో తెలియనటువంటి వారుగా బ్రతుకుతున్నారు. చనిపోయిన తర్వాత నీ స్థితి ఏంటి అని అంటే ఎక్కడికి వెళ్తామో ఏమవుతామో తెలియనటువంటి పరిస్థితి. ప్రియులారు, ప్రతి వారు చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది వారికి అనేటువంటి ఒక ప్రశ్నను కనుక మనం వేయగలిగితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్, నీ సమాధానం ఏమైనది? అయితే దేవుని ఎరిగినటువంటి క్రైస్తవులుగా మన దగ్గర ఒక మంచి సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి మనము ఒక నిమిషం ఆగి ఆలోచించాల్సిన విషయం అంటే ఏదో ఒక రోజు మనం చనిపోతాం. మరణం అనేటువంటిది ఎంత వాస్తవమో, అది ఎంత యథార్థమైనటువంటిదో కరోనా అనేటువంటి ఈ వ్యాధి మనందరికీ చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పేస్తుంది. వయసుతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, మన యొక్క స్థాయితో అసలే సంబంధం లేదు. మరణం అనేటువంటి అందరికీ వస్తుంది. అయితే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా నీకు? చనిపోయిన తర్వాత నువ్వు ఏమవుతావు తెలుసా నీకు? So many people sadly doesn't know where they are going, where they will go after their death. వారి మరణం తర్వాత వారు ఎక్కడికి వెళ్తారో వారికి తెలియకపోవటం విచారం. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట మనము ఎరుగుతాము. We know. If you know Christ, క్రీస్తు నీకు తెలిస్తే నీ మరణం తర్వాత నీ జీవితం ఏంటో కూడా ఆయన నీకు తెలియజేస్తాడు. అందుకే నేను వాక్యం చెప్తున్న మాట ఏంటంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చెప్తున్న మాట, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు అంటే మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ప్రతి వారు కూడా మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలుసుకోకపోతే ప్రమాదం జరిగిపోతుంది. అందుకనే ఆమె చెప్తున్న మాట, డెత్ ఈజ్ నాట్ ద గ్రేటెస్ట్ లాస్ ఇన్ లైఫ్. మరణము కాదు నిజమైనటువంటి నష్టం. నువ్వు తెలుసుకోకుండా చనిపోవడం అనేటువంటిది నిజమైనటువంటి నష్టం నీ జీవితానికి. ఎందుకనంటే చాలా విలువైనటువంటి ఆశీర్వాదాన్ని మరణము తర్వాతే దేవుడు మన కొరకు సిద్ధపరిచించారు. దేవునికి స్తోత్రం కలుగును. నిజమైన ఆశీర్వాదము, నిజమైనటువంటి శాపము మరణం తర్వాతే ఉంది. మనము ఎరిగి ఉంటే
ఆశీర్వాదంలోనికి వెళ్తాము. మనము ఎరుగుతాం ఏంటంట అనంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అన్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, గుడారము అన్నాడండి. ఈ నివాసం అంటే ఈ దేహాన్ని గురించి చెప్తున్నాడు. ఈ దేహము ఏమిటి అనంటే ఇది గుడారము అంటున్నాడు. టెంట్ అనేటువంటి మాట మనం చూస్తున్నాం, లేదా టాబర్నికల్ అనేటువంటి మాట ఇక్కడ వాడినటువంటి మూల భాషలో వాడినటువంటి పదాన్ని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ టాబర్నికల్, గుడారం, ప్రత్యక్ష గుడారం. ఇశ్రాయేలీయుల యొక్క జీవిత యాత్రను మనం గమనిస్తే వారి జీవితాల్లో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గుర్తించాలి. ఒకటేనంటే అరణ్య యాత్రలో ఉన్నప్పుడు వారికి ప్రత్యక్ష గుడారం ఉంది. అంటే వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక గుడారం వేసుకుని దానిలో దేవునిని ఆరాధించేవారు. కానీ వెన్ దే కేమ్ ఇన్ టు ద సెటిల్డ్ ల్యాండ్, ప్రామిస్డ్ ల్యాండ్లోనికి వచ్చిన తర్వాత, లేదా వాగ్దాన భూమిలోనికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులకి ఇప్పుడు ప్రత్యక్ష గుడారము లేదు. మరి ఏముంది వరకు అనంటే ఒక స్థిరమైనటువంటి మందిరాన్ని వారు నిర్మించుకున్నారు. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. ఒకటి భూమి మీద మన గుడారము అంటున్నాడు, రెండవది పరలోకములో మన కొరకు ఏముంది అంటున్నాడు అంటే కట్టబడినదైన నిత్యమైన నివాసము అంటున్నాడు. నిత్యమైన నివాసం. ఈ భూమి మీద ఇట్ ఈస్ టెంపరరీ, దట్ ఈస్ పర్మనెంట్. ఇది ఈ లోకంలో మనము ఒక అశాశ్వతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. దేని కొరకనంటే శాశ్వతమైనటువంటి జీవితం కొరకైన ప్రయాణం ఇది. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ అశాశ్వతమైనటువంటి గుడారం అంటున్నాడు. అయితే ఈ గుడారంలో నివసిస్తున్నటువంటి మనం ఎలా బ్రతకాలనంటే దేవుని యొక్క గుడారాలుగా ఉండాలి. మన గుడారాలు ప్రత్యక్ష గుడారంలో ఏముంటుంది అంటే మందసం ఉంటుంది, దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఈ లోకంలో ఒక వ్యక్తి ఎందుకు జీవించాలి అంటే అదే అంటాడు పౌలు, జీవించినది ఇక మీదట నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అంటున్నాడు. బ్రతుకుట క్రీస్తే, బతుకుట క్రీస్తే. మనం ఎవరి కోసం బ్రతకాలి ఈ లోకంలోనంటే యేసయ్య కోసం బ్రతకాలి. మన జీవితాలను ఎవరికి సమర్పించుకోవాలంటే ప్రభువు కోసం సమర్పించుకోవాలి. మరి దైవజనులు స్వామి గారు తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు. ఈ లోకంలో ఆయన ఎలా జీవించారంటే దేవునికి ఒక ప్రత్యక్ష గుడారంలో బ్రతికాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. డబ్బును ఆశించలేదు, పేరు ప్రతిష్టలను ఆశించలేదు. ఈ లోకంలో వేటి కోసమో తాపత్రయపడలేదు. దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకుని, దేవుని సేవ కొరకు తన జీవితాన్ని సమర్పించుకుని ఎక్కడికి చూపించాడో అక్కడికి వెళ్ళిపోయారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. సో ఈ లోకంలో మనము ఎవరి కోసం బ్రతకాలి, ఎలా బ్రతకాలి అంటే మనము దేవుడు నివసించే ఒక ప్రత్యక్ష గుడారాలుగా మన జీవితాలను జీవిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పర్మనెంట్ హౌసెస్. అదే యేసు ప్రభువు చెప్తారు యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంట అనేక నివాసములు ఉన్నాయి. నా తండ్రి అంటే ఏమన్నట అనేక నివాసాలు ఉన్నాయి. మ్యాన్సన్ హౌసెస్ అన్నారు. అవి చాలా చాలా పెద్ద గృహాలను దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉంచారట. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచు, నేను మరలా వచ్చి నాతో మీరు ఉండుట కొరకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇలా ఈ లోకంలో మనం ఎరిగి ఉండాల్సిన విషయం ఏంటంటే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత మనము వెళ్ళేటువంటి స్థలం గమ్యము క్రీస్తు అయి ఉన్నారు. ఆయన యొక్క ప్రసన్నతలో మనం ఉంటాము, ఆయనతో మనం ఉంటాం. ఆ నిశ్చేతత మనం ఈ లోకంలో జీవించగలిగితే ఏ సమయంలోనైనా మరణం రానుండి ధైర్యంగా మనం దాని వైపుకు వెళ్ళవచ్చు. దేవునికి స్తోత్రం కలుగా. రెండవ విషయం ఏం చెప్తున్నాడు మూలుగుచున్నాము, వి గ్రోన్ అనేటువంటి మాట మనం చూస్తున్నాము. 2వ వచనం చదివితే, మనము దిగంబరములు కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడుచున్నాం కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపై ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము అంటాడు. 90వ కీర్తనలో 10వ వచనంలో మోషే చేసిన ప్రార్థనలో మోషే అంటే మాట ఏంటంటే, నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఆయాసమే దుఃఖమే. ఈ లోకంలో మానవుని యొక్క జీవన విధానాన్ని గురించి యోబు కూడా చెప్తాడు, స్త్రీ కనిన నరుడు కొన్ని దినములు బ్రతికి చాలా ఆయాసంతో నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్టుగా మనం ఈ లోకంలో జీవిస్తాము అని చెప్తున్నాడు.
ఈ జీవితాన్ని పోరాటంతో పోల్చారు. జీవన పోరాటము అన్నారు దీనిని. ప్రతి దాంట్లో పోరాటంతో బ్రతుకుతున్నాం మనం ఈ లోకంలో. ఊపిరి తీసుకోవడానికి పోరాటము, ఊపిరి వదలడానికి కూడా పోరాటమే. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితము మూలుగులతో కూడినటువంటిది, ఆయాసంతో కూడినటువంటిది, కన్నీటితో కూడినటువంటిది, వ్యాధులతో కూడినటువంటిది, బాధలతో కూడినటువంటి జీవితం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఒక ఆవిడ 104 సంవత్సరాలు బ్రతికిందంట. ఎన్ని సంవత్సరాలు? విలేకరులు ఆవిడని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అమ్మ 104 సంవత్సరాలు నీవు ఎలా బ్రతకవు అని. అప్పుడు ఆవిడ చెప్పిందంట, చావు రాక బ్రతికనన్నదంట. ఎందుకు బ్రతికిందట? చావు రాక. అంటే ఆవిడకి ఏమని ఉందనమాట? చచ్చిపోవాలి. కానీ ఏం రావట్లేదు. చాలామంది క్రైస్తువులు ఈ ప్రార్థన చేస్తుంటారు, దేవా మాకు మంచి మరణం, ఈ మంచి మరణం. చాలామంది ఆశ ఏంటంటే ఎవరితోనూ ఏ పని చేయించుకోకుండా నడుస్తుండగానే, కూర్చుని ఉండగానే నిద్రలోనే చనిపోవాలనుకుంటారు. అంత తేలిక జరిగేటువంటిది కాదు. మూలుగులతో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ జీవన పరిమాణం ఎంతైనా కావచ్చు. కొంతమంది పెద్దోళ్ళు అనుకుంటారు చిన్నపిల్లల్లో ఉంటే బాగుంటుంది, వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు అనుకుంటారు. చిన్నపిల్లలు అనుకుంటారు నేను పెద్దోని అయిపోతే బాగుంటుంది, నాకు ఏ కష్టాలు ఉండవు అనుకుంటారు కదా. యవనస్తులు అనుకుంటారు ముసలోళ్ళు అయిపోతే, రిటైర్డ్ అయిపోతే ఇంకే కష్టాలు ఉండవు అని వాళ్ళు అనుకుంటారు. రిటైర్ అయిపోయిన వాళ్ళు అనుకుంటారు యవన కాలంలో ఉన్నప్పుడే నేను బాగుంటుంది అని అనుకుంటారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఏ వయసులో ఉండే కష్టాలు ఆ వయసులో ఉంటాయి. ఎవరి కష్టాలు వాళ్ళు. వండి పెడితే తినడానికి కష్టం పిల్లలకి కదా, వండుకోవడానికి కష్టం తల్లులకి. ఎవరి కష్టాలు వారికి. ఈ లోకంలో మన జీవితము ఎలాంటిదనంటే, వాక్యం చెప్తున్న మాట, మూలుగులతో మనము బ్రతుకుతున్నాము. మూలుగులతో బ్రతుకుతున్నాము. కానీ మన ఆశ ఏమై ఉండాలి అనేటువంటి విషయాన్ని చూస్తే, మూడవదిగా చూస్తే, ఆ 6వ వచనంలో చెప్తున్న మాట, మనము విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాం. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని వ్యాధులైనా, ఎన్ని బాధలైనా మనము ఈ లోకంలో దేని వలన బ్రతకాలనంటే విశ్వాసము వలన బ్రతకాలి. విశ్వాసముతో బ్రతకాలి. ఎందుకనంటే ఒక వ్యక్తిని విశ్వాసము దేవునికి ఇష్టునిగా మార్చేస్తుందట. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడిగా ఉండుట అసాధ్యం. మనము విశ్వాసము వలననే బ్రతుకుచున్నాం. చూడండి 6వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. క్రీస్తునందున్నటువంటి మనకున్నటువంటి గొప్ప ధైర్యం, గొప్ప ఆస్తి, గొప్ప సంపాదన ఏంటనంటే యేసుక్రీస్తునందు మనకున్నటువంటి విశ్వాసమే. అపోస్తలుడైన పేతురు మొదటి పత్రికలో చెప్తాడు, అమూల్యమైన విశ్వాసం అంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. విశ్వాసం అంటే ఎలాంటిదట? అమూల్యమైనటువంటిది. అమూల్యము అంటే అర్థం ఏంటంటే మూల్యము, వెల కట్టలేనటువంటిది అట విశ్వాసం అనేటువంటిది. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, యేసుప్రభువుని నమ్ముకున్నాను, నాకు ఇంకా ఈ కష్టాలు నాతోనే ఉన్నాయి, ఈ శ్రమలు ఇంకా నాతో ఉన్నాయి, ఈ వ్యాధులు నాతో ఉన్నాయి, ఈ బాధలు నాతోనే ఉన్నాయి మనం భావిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఏమి నీ జీవితంలో ఉన్నా కూడా నీవు వెలకట్టలేనటువంటి ఒక గొప్ప నిధి దేవుడు నీ దగ్గరికి నీకు ఇచ్చాడు. అదే విశ్వాసము అనేటువంటి నిధి. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో ఏం చెప్తున్నాడు అంటే, నేను నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అంటున్నాడు. దేనిని కాపాడుకుంటాం మనం? దేన్ని కాపాడుకుంటాం? ఏది విలువైందో దాన్ని కాపాడుకుంటాం కదా. బంగారం అయితే ఎక్కడ పెడతాం చెప్పాలి? బంగారం ఎక్కడైతే పెడతాం? బీరువాలో. బాగా ఎక్కువ 4-5 కేజీలు ఉందనుకోండి, ఇంట్లో పెట్టుకుంటామా? లాకర్లో పెట్టేస్తాం కదా. 4-5 కేజీలు బంగారం ఉంటే ఇంట్లో పెట్టుకోం. కొంత బంగారం అయితే బీరువాలో పెట్టుకుంటాం. అది కూడా లోపల బీరువాలో పెట్టి తాళాలు వేసేస్తుంటాం. ఆడోళ్ళట ఈ పోపుల డబ్బాలో పెడతా ఉంటారట, బీరువాలో అయితే దొంగలు దుబ్బేస్తారేమో అని. అంటే మనము బంగారాన్ని చాలా విలువైనదిగా భావించి దాన్ని కాపాడుకుంటున్నాం. అదే సత్తు రేకుతో చేసినటువంటి బకెట్లు అనుకోండి, ప్లాస్టిక్ బకెట్లు ఎక్కడ పెడతాం? దాన్ని మనం జాగ్రత్తగా కాపలా కాసి దానికి సీసీ కెమెరాలు పెట్టి ఇవన్నీ చేయం కదా. కాపాడుకుంటుని అన్నాడంటే దాని అర్థం ఏంటనమాట?
విలువైనది, అమూల్యమైనటువంటిది. దాన్ని పోగొట్టుకుంటే మరలా సంపాదించుకోవడం కష్టం అనుకునే దాన్నే కాపాడుకుంటాం మనం. ఈ విశ్వాసాన్ని దొంగిలించడానికి ఈ లోకంలో అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే ఇటు అటు సంచరించుచున్నాడట, ఇటు అటు తిరుగులాడుచున్నాడట. గర్జించు సింహము వలె, సింహం కాదు వాడు, సింహము వలె. వలెకు సింహానికి చాలా తేడా ఉంది. నిజమైన సింహము యోధా గోత్రపు కొదమ సింహము యేసుక్రీస్తు మాత్రమే. అపవాది ఎప్పటికీ సింహము కాదు. సింహం ఏం చేస్తుంది? వేటాడి చీల్చుకుని తింటది. కానీ సింహం వలె ఉన్నటువంటి అపవాది ఏం చేస్తాడట? ఎవరిని? సింహం మింగుతుందా? తింటదా? మింగే పని ఎవరిది చెప్పండి? పాము మింగుతుంది, పాము మింగుతుంది. వీడి ఎప్పటికీ కూడా పామే, సర్పం. వీడి ఘట్ట సర్పం అని చెప్పబడింది. అయితే దేనిని మింగేస్తాడట? విశ్వాసంలో మింగాడు. మనల్ని చంపే అధికారము దేవునికి తప్ప అపవాదికి లేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ లోకంలో మరణం మీద ఇద్దరికి అధికారం ఉందండి. ఇద్దరికి మాత్రమే మరణం మీద అధికారం ఉంది. ఒకటి, నిన్ను సృజించిన నీ దేవునికి నీ ప్రాణంపై అధికారం ఉంది. వాక్యం చెప్తున్నమాట, జీవ మరణములు యెహోవా వశము. మరణము తప్పించుట యెహోవా వలన అగును. మరణంపై సంపూర్ణమైన అధికారము దేవునికి ఉంది. రెండవ అధికారం ఎవరికి ఉందనంటే, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో సృజించబడిన నీకే ఉంది. నీ ప్రాణం మీద నీకే అధికారం ఉంది, నీ ప్రాణం మీద దేవుడికి అధికారం ఉంది. అయితే దేవుడు నీ ప్రాణాన్ని తీసుకోవాలి, లేదా నీవు చేసిన తప్పును బట్టి నీ ప్రాణాన్ని నీవే కోల్పోవాలి. ఈ రెండింటికి మించి అపవాదికి మన ప్రాణాన్ని మింగే అవకాశమే లేదు. అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వాడు ఎవరిని మృంగుదునా అంటే మన ప్రాణాలు మృంగలేడు. వాడు దేన్ని మృంగుతాడు? మన విశ్వాసాన్ని మృంగేస్తాడు. విశ్వాసాన్ని దొంగిలించాలనుకో. రెండు రకాలుగా అపవాది మన విశ్వాసాన్ని దొంగిలిస్తాడంట. ఒకటేనంటే బై గివింగ్ ప్రెజర్స్. బై గివింగ్ ప్రెజర్స్ అంటే చాలా ఒత్తిడులు, ఆర్థికంగా నిన్ను నలిపేస్తూ, ఆరోగ్యంలో నిన్ను క్షీణించిపోతూ, యోబును ఎలా అయితే నలిపేశాడో అపవాది. అపవాది టార్గెట్ ఏంటి? యోబు విషయంలో అపవాది టార్గెట్ ఏంటి? ప్రాణాన్ని తీసుకోవడం కాదు, ప్రాణం తీసుకోవడం. అందుకనే యోబు భార్య వచ్చి యోబుతో ఏమన్నదంటే, ఇంకా ఎంతకాలం యథార్థత వదులుకుందువు? దేవునిని దూషించి మరణంకో. దేవుని దూషిస్తే ఇంక నువ్వు చచ్చిపోయినట్టే. దేవునిని దూషించినంత కాలం నువ్వు బ్రతికున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగాలి. అంటే దేవుని ఎడల నీకున్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టడం కోసము అపవాది అనేక రీతులుగా ప్రయత్నం చేస్తాడు. అపోస్తలుడైన పౌలు చెప్పే మాట ఏంటంటే, ఇదిగో మరణమైన, జీవమైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని నేను ఎరుగుతున్నట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. అపవాది ఎన్ని ఒత్తిళ్ళైనా పెట్టనుండి యేసుక్రీస్తుపై నీకున్నటువంటి అమూల్యమైన విశ్వాసాన్ని నీవు కాపాడుకోగలిగితే నీవు విజయవంతమైనటువంటి వ్యక్తివి. దేవునికి స్తోత్రం కలుగుగా. రెండవ రీతిగా కూడా అపవాది మన విశ్వాసాన్ని దొంగిలించడానికి చూస్తాడు. మొదటిది ప్రెజర్స్ అయితే, రెండోది ప్లెజర్స్ ఇస్తాడు. ప్లెజర్స్, ఆనందం. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి అపవాది అంటున్నాడు, ఇదిగో ఈ లోక మహిమలన్నీ ఒక్క నిమిషంలో చూపించాడట. నా కాళ్ళకు మొక్కితే వీటన్నింటినీ నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. అంటే మన విశ్వాసాన్ని వాడి కాళ్ళ దగ్గర తాకట్టు పెడితే మనకి ఈ లోకంలో ఏ కష్టాలు లేకుండా చేసేస్తానంటున్నాడు. ప్రియులారా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం వెలుచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకోవాలి. లోకంలో జీవించినప్పుడు మనం కాపాడుకోవాల్సిన అమూల్యమైనటువంటి ఆస్తి, సంపాదన, ధన నిధి కంటే విలువైనటువంటిది యేసుక్రీస్తు పట్ల మనకున్నటువంటి విశ్వాసము. ఇక నాలుగవ విషయాన్ని చూస్తే, ప్రియులారా, ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో చెప్తున్నాడు. వీఆర్ ఆల్వేస్ కాన్ఫిడెంట్. మనము ధైర్యము గలవారమై ఉన్నాము. 7వ వచనం చదవండి ఒకసారి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరమన్నంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. ఎలా ఉండాలట? మనము ఎల్లప్పుడూ ధైర్యంగా, మన వారు మనతో ఉన్నా, మనల్ని విడిచిపెట్టినా, బ్రతికి ఉన్న మనం మాత్రం ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి. అనురాధ గారు
స్వామి గారిని కోల్పోయిన ఆ తొలి దినాల్లో ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎంతో వేదన, దుఃఖం, ప్రియులను కోల్పోవడము, మనకు అత్యంత ప్రియమైనటువంటి వారిని కోల్పోవడము కంటే వేదనకరమైనది మరొకటి ఉండదు. మనము ఖచ్చితంగా మన ప్రియులను కోల్పోతే చాలా వేదన కలుగుతుంది. ఒక ఆయన ఏమన్నాడంటే, వెన్ యూ లూజ్ సమ్వన్ యు లవ్, నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తిని కనుక నువ్వు కోల్పోయినప్పుడు, వెన్ యూ లూజ్ సమ్వన్ యు లవ్ యు గెయిన్ ఎన్ ఏంజెల్ యు నో, నీకు ప్రియమైనటువంటి నీ వారిని నీవు కోల్పోయినప్పుడు నీవు ఎరిగి ఉన్నటువంటి దేవదూత నీ దగ్గరికి వస్తాడట. దేవునికి స్తోత్రం కలిగి. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట, మన కోసం నియమిస్తాడట. ఆయన మనకు కావలసిన సంరక్షణను, భద్రతను అనుగ్రహిస్తాడట. లాజరు చనిపోయినప్పుడు మార్త మరియలు ఏడుస్తుంటే యేసుప్రభు వచ్చి, నీవు నమ్మిన ఎడల నా మహిమను చూచెదవు. దేవునికి స్తోత్రం కలిగి. నీవు నమ్మితే నా మహిమను చూస్తావు. నీ తమ్ముడు చనిపోయాడని బాధపడుతున్నావు, నిజమే, వేదన కలుగుతుంది. యేసుప్రభు ఏడ్చారట. యేసుప్రభు ఏడ్చారు. కారణం ఏంటంటే గ్రీఫ్ ఈజ్ ద ప్రైస్ వి పే ఫర్ లవ్ అంటాడు. మనము ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో అంత ఎక్కువగా దుఃఖపడతాం కదా. కొంతమంది చనిపోతే ఏమనుకుంటారంటే, ఇంటి వరకు పేడ అని చెప్పండి, నిజం చెప్పండి అబద్ధాలని. కొంతమంది చనిపోయారు అనుకోండి, పేడ వదిలిందండి అనుకుంటారు. వాడు తాగి తందనాలాడుతూ ఇంట్లో బాధ్యతలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా భార్యను కొడుతూ, పిల్లలను కొడుతూ, ఇంట్లోనన్నీ అమ్మేస్తూ, తాకట్టు పెట్టేస్తూ, ఇంటిని వీధికి లాగేస్తున్నానంటే ఆ ఇంటి వారు ఏమనుకుంటే, వీడు చచ్చిపోయినా పేడ వదిలిపోతాడు. ఒకవేళ అలాంటి వాడు చచ్చిపోతే చచ్చితే చచ్చాడులే అనిపిస్తుంది, ఇకనైనా బాగోవచ్చు అని. కానీ మన ప్రియమైన వారిని మనం కోల్పోతే అలా చెప్పి ఊరుకోలేము పిల్లరా. కారణం ఏంటంటే ద గ్రీఫ్ ఈజ్ ద ప్రైస్, అంటే వెల. ఈ దుఃఖం అనేటువంటిది మనం ప్రేమించే వారికి మనం చెల్లించే వెల అంటాడు ఆయన. నిజమే, మన ప్రియులను కోల్పోవడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటిది, మనల్ని కృంగదీసేటువంటిది, మనల్ని ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉండాలట. హల్లెలూయా. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలంట. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలంటే మనల్ని ధైర్యపరిచేటువంటి దేవుడు మనతో ఉండాలి. హల్లెలూయా. ఎవరో ఒకరు తోడుంటేనే మనం ధైర్యంగా ఉండగలం. ఒంటరిగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండలేం. మనం ఎలాంటి వారైనా, ఒకవేళ రాత్రి చీకట్లో కరెంటు పోయి ఒక్కదానివే నువ్వు కనుక గదిలో ఉండాల్సి వస్తే ఎంతమంది ధైర్యంగా ఉండగలుగుతారు కదా. ఈ సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ చూసుకుంటూ, ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ, లేకపోతే పాటలు పెట్టుకుని పాటలు వింటూ, లేదా మనసులో దేవస్తోత్రం హల్లెలూయా అని చెప్పుకుంటూ, యేసు రక్తమే జయం చెప్పుకుంటూ కదా. ఒంటరిగా ఉంటే ప్రతి వారికి భయం కలుగుతుంది. కానీ తోడుంటే భయం కోల్పోతాం, భయాన్ని పోగొట్టుకుంటే ధైర్యం ఉంటుంది. దేవుడు చెప్తున్న మాట, దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకి తోడని అర్థం. మనం ధైర్యంగా ఉండాలంటే మనకు మనుషులు తోడు లేకపోయినా ఎవరి తోడు ఉండాలన్నమాట? దేవుని తోడు ఉండాలి. ఒకవేళ ఎవరైనా చీకట్లో కూడా ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే వారిలో ఉన్నటువంటి దేవుని యొక్క బలం, దేవునిపై ఉన్నటువంటి విశ్వాసము ధైర్యంగా ఉండేలా చేయగలుగుతుంది. మనం ఒంటరితనంలో కూడా ధైర్యంగా ఉండగలిగేటువంటి శక్తి దేవునిలో మాత్రమే, దేవుని సహాయంలో మాత్రమే మనం పొందుకోగలుగుతాం. ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఈ లోకంలో అడుగులు ముందుకేస్తూ వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈ లోకంలో జీవించినప్పుడు మనకు ఎలాంటి ఇష్టం ఉండాలని అంటే, చూడండి, మనం సిద్ధపడి ఉండాల్సిన ఆవశ్యకత 8-9 వచనాలు మనం చూస్తే, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ అధ్యాయం 8-9 వచనాలు, ఇట్లు ధైర్యము కలిగి, ఈ ధైర్యం కనుక మనకుంటే ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. విల్లింగ్ టు బి ప్రజెంట్ విత్ ద లార్డ్. దేవునితో ఉండాలన్నటువంటి ఆశ. పౌలు అంటాడు, చావు అయితే లాభము అన్నా కూడా ఆయన అనే మాటను మనం ఇక్కడ ఒకసారి చూడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం చూడండి. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభము,
అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఉన్నది అంటాడు. అయినను జీవించుట ఫలసాధనం అంటాడు. ప్రియ లోకంలో మనం బ్రతకాలి. బ్రతకడం కోసమే దేవుడు ఈ జీవితాన్ని మనకి ఇచ్చాడు. కానీ మర్చిపోద్దు, ఎంతకాలం బ్రతికిన ఒక దినాన్ని ఖచ్చితంగా లోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టక ముందు నీకు కలిగి ఉండాల్సిన నిశ్చయిత ఏంటంటే ప్రభుతో ఉండాలి. ప్రభువుతో ఉండటం కోసమే ఈ లోకాన్ని దేవుడు మనకి, ఈ చిన్న జీవితాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే శాశ్వతమైన జీవితంలోనికి ప్రవేశం కొరకు. దేవునికి స్తోత్రం కలగాక. కారణం ఏంటంటే ఒకవేళ మనము ఈ లోకంలో ఒకేసారి జన్మించి చనిపోతే 2 సార్లు చనిపోవాల్సి వస్తుందండి. 2 మరణాలు. మరణం తర్వాత ఇంకొక మరణం ఉంది, దానిని 2వ మరణం అన్నాడు ప్రకటన గ్రంథంలో. ఎన్నో మరణం? 2వ మరణం. అది నిజమైనటువంటి మరణం. దట్ వాస్ ద గ్రేటెస్ట్ లాస్. ఎందుకనంటే యుగయుగములకు వేదనకరమైనటువంటి స్థలం అది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియులారా, యుగయుగములకు భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి స్థలం. దానిని తప్పించుకోవాలంటే దేవుని వాక్యం చెప్తున్న మాట 2 సార్లు జన్మించాలంట. తల్లి గర్భంలోంచి పుట్టిన మనము మరలా తిరిగి జన్మిస్తే మోక్షానికి చేరుకుంటాం. హల్లెలూయా. ప్రియులారా, మనము గమనించాలి. 2వసారి జన్మించడం అంటే ఏంటనంటే ద్విజుడు అన్నారు. ద్విజుడు అనే మాటకు అర్థం ఏంటి? 2 సార్లు పుట్టినవాడు అని అర్థం అంట. బ్రాహ్మణుల్ని ద్విజులు అంటారు. కారణం ఏంటంటే వారికి ఉపనయనం జరుగుతుంది. ఏమంటది? ఉపనయనం. ఈ ఉపనయనం అనేటువంటిది ఏంటంటే సెకండ్ బర్త్ అనమాట. బ్రాహ్మణుడైనంత మాత్రాన ద్విజుడు కాదు. ఎప్పుడైతే అతనికి ఉపనయనం జరుగుతుందో అప్పుడు వారు ఏమవుతారంటే ద్విజులు అవుతారు. ద్విజులైతే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక వారికి జన్మచక్రం నుండి విడుదల కలుగుతుందట. జనన మరణ ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే పునరపి జననం పునరపి మరణం. అంటే పుట్టిన ప్రతివాడు చనిపోతాడు, చనిపోయిన ప్రతివాడు మరలా పుడతాడు. అది సిద్ధాంతం. ఎలా పుడతాడనంటే నీ కర్మను అనుసరించి పుడతావు. ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందనంటే 3 రకాలైన కర్మలను చెప్తుంది. ఒకటేనంటే ప్రారబ్ధం, సంచిత మొదటిది, 2వది ప్రారబ్ధం, 3వది ఆగమి అని 3 కర్మలు చెప్తున్నాడు. పోయిన జన్మలో నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఈ లోకంలో జన్మిస్తున్నావు. ఈ లోకంలో పడుతున్నటువంటి కష్టాలకు మనము ఈ వాస్తవమైనటువంటి ప్రారబ్ధం అన్నారు, ఈ యథార్థమైనటువంటి కర్మ. ఈ లోకంలో నువ్వు ఇప్పుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మను బట్టి రాబోయే జన్మలో నీ యొక్క స్థితి ఆధారపడి ఉంటుంది అనమాట. ఒకవేళ మనం పాపాలే చేసేసి ఈ లోకంలో చచ్చిపోతే వచ్చే ఆ జన్మలో బహుశా మనం ఏ కుక్కగానో, ఏ పందిగానో, ఇంకా ఏ పాముగానో పుట్టొచ్చు. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం అంటే మన చుట్టూ కనబడుతున్నటువంటి ఈ జీవులన్నీ పూర్వజన్మలో ఎప్పుడో ఒకసారి ఎవరన్నమాట వాళ్ళు మనుషులే. మనకి ఎప్పుడో ఎక్కడో బంధువులై కూడా ఉంటారన్నమాట. అయితే ఇలా పుట్టి చనిపోయి మనం చేసుకునే పుణ్యాలు కనుక బాగా ఉంటే ఎప్పుడో ఒక జన్మలో మనం బ్రాహ్మణులుగా పుడితే అప్పుడు 2 సార్లు జన్మిస్తే అప్పుడు మనం జన్మచక్రంలో నుంచి విడుదల పొందుకుని ఆ బ్రాహ్మణులు మాత్రమే వైకుంఠానికి వెళ్ళిపోతారు. అది ఒక సిద్ధాంతం. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే ఈ రక్షణ ఏ ఒక్కరికో మాత్రమే కాదు, ఇది అందరికీ. ఈ తిరిగి జన్మించడం అనేటువంటిది ప్రతి వారికి ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే తనందరూ అంగీకరించరు వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు ఆయనకు అధికారం ఇచ్చి లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణాన్ని బట్టి యేసునందు విశ్వాసం ఉంచి మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆత్మ మూలంగా నీటి మూలంగా కనుక బాప్తిసం పొందగలిగితే నీవు 2వసారి జన్మించిన వాడు అవుతావు. ఈ జన్మచక్రం నుంచి విడుదల పొందుకుంటావు, వైకుంఠాన్ని చేరుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విమోచనను అనుగ్రహించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చారనే మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారంకు యోగ్యమైనటువంటి మాట. ఈ మాటను విశ్వసించగలిగితే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక శ్రేష్టమైన అమూల్యమైన క్షేమకరమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని మనం పొందుకోగలుగుతాము. ఎరిగి ఉన్నాము అంటున్నాడు. రాత్రి ఒకవేళ ఇప్పటి వరకు మనకు తెలియకపోతే ఈ రాత్రి తెలుసుకోవటం మనకు మేలు. ఎందుకంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం.
దైవజనులు స్వామి గారు మృతి పొంది ఈ రాత్రి ఆయన జ్ఞాపకార్థ గుడిలో మనతో మాట్లాడుతున్న మాట, నేను క్షేమంగా ఉన్నాను దేవుని సన్నిధిలో, మీరు కూడా నా దగ్గరికి రావాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, నేనున్న చోటుకు మీరు కూడా వస్తారని చెప్తున్నారు. ఒకవేళ విశ్వాసంగా మనం ఉంటే ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా కడమట్టుకు వాటిని కాపాడుకుంటూ ధైర్యముతో మనము బ్రతకగలిగితే, విశ్వాసము వలన నడుచుకొనగలిగితే, ప్రభువునొద్ద ఉండటానికి ఇష్టపడగలిగితే, ఆయన పిలిచినప్పుడు ఆయన సన్నిధికి చేరుకోగలుగుతాము. అలా ఆయన సన్నిధికి చేరుకోవడానికి కావలసిన సంపూర్ణ సిద్ధపాటుతో మనము మన జీవితాలను ఆయనకు సమర్పించుకున్నట్టుకు పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేసి దీవించును గాక. ఆమె తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుని ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం దేవుడి సన్నిధిలో. ఒకవేళ ఈ రాత్రి మనము యేసుక్రీస్తును ఎరుగిన వారంగా ఉంటే, ప్రభువా నా పాపం నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి, నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచండి నాయన, నీపై విశ్వాసం ఉంచుతున్నాను, నాకు రక్షణ ఇవ్వండి అని దేవుని సన్నిధిలో ప్రార్థించుకో. ఒకవేళ విశ్వాసిగానే ఉన్నట్లయితే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే, ప్రభువా శోధనలైనా లేదా మా జీవితాల్లో ప్రెజర్స్ అయినా మా విశ్వాసాన్ని దొంగిలించకుండా దానిని మేము కడమట్టుకు కాపాడుకోవడానికి కావలసినటువంటి విశ్వాసమును, కావలసినటువంటి ధైర్యమును మాకు అనుగ్రహించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ నీకు వందనాలు స్తోత్రాలు. ప్రకటించబడిన వాక్యము వినిన వారి యొక్క హృదయాల్లో నూరంతలుగా ఫలించినట్లు నీ ఆత్మచేత నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటున్నాను దేవా. మరి నీ ప్రియ కుమారులు స్వామి గారు నీ పిలుపును అందుకుని నీ నిత్యమైనటువంటి ఆ ప్రసన్నతలోనికి వారు చేర్చబడి ఉన్నారు నాయన. 10 సంవత్సరాలు అయినప్పటికీ ఈ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు, వీరు విశ్వాసాన్ని కోల్పోలేదు నాయన. ధైర్యాన్ని విడిచిపెట్టక నాయన ఈ లోకంలో విశ్వాసంతో నడుచుకుంటున్నారు. నీకు వందనాలు. కారణము వారు నిన్ను ఎరిగి ఉన్నారు నాయన. నిన్ను ఎరిగిన వారికి దేవా మరి ఆ మరణం అనేటువంటిది ఒక నిరీక్షణనిచ్చేది ఉంటుంది, కానీ అది మాకు దుఃఖాన్ని మాత్రమే మిగిల్చేది కాదు. కనుక నాయన దైవచంద్రాలని, వారి యొక్క బిడ్డలను, వారి కుటుంబాన్ని, వారి బంధుమిత్రులను ఈ నిరీక్షణతో నింపి నడిపిస్తున్నారు. నీకు వందనాలు. అలాగే చేరువచ్చినటువంటి సంఘములను బట్టి, బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి, బంధువులను బట్టి, రక్త సంబంధులను బట్టి నీకు వందనాలు. ఈ రాత్రి ప్రకటించబడిన ఈ వాక్యాన్ని వారి గృహాల్లోనే ఉండి, వారి యొక్క కుటుంబాల్లోనే ఉండి వింటున్నటువంటి సహోదర సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారితో మీరు మాట్లాడి వారిని మీరు దర్శించి నైనా రక్షణ భాగ్యం వారు పొందుకున్నట్లు సహాయం చేయమని, రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రాలు పొందుకునమని, మేలు కొరకు మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగిస్తూ నీకు ప్రత్యేకంగా మరి నీ కుమార్తె దైవసనరాలు అనురాధ గారిని, వారికి ఇచ్చినటువంటి కుమారుడు ప్రభా శేఖర్ బాబు, ఆయన భార్య దాంపత్య జీవితాన్ని బట్టి, అలాగే తేజాన్ని బట్టి, ఆమె భర్త వారి దాంపత్య జీవితాన్ని బట్టి నీకు వందనాలు. ఇరుపక్ష కుటుంబాలు, వారి యొక్క తండ్రి గారు ప్రభా అనురాధ గారి యొక్క తండ్రి గారిని బట్టి నాయన, అలాగే స్వామి గారి యొక్క తల్లి గారు, వారి కుటుంబాలన్నింటిని బట్టి, వారి సోదరులు సోదరుల కుటుంబంలన్నింటిని బట్టి నేను స్తుతిస్తున్నాను. వారందరినీ కూడా దీవించి ఆశించు మేలుకి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ రాతి వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసినది ఆహారం నాడు మాకు దయచేయండి, మరణిస్తున్న క్షమించిన ప్రకారం మీరు క్షమించండి, మమ్మల్ని శోధనలోని తేకకినడు తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైన మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మికమైన సహవాసము కాపుదల చేరిన మనకెల్లరికను, మన కుటుంబంలన్నింటికి, స్వామి గారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి వారి యొక్క సతీమణి బిడ్డల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు, రక్త సంబంధులకు ఈ రాత్రి వాక్యం విని ప్రభు వైపు తమ దృష్టిని మరల్చుకుని ఆయనపై విశ్వాసం ఉంచడానికి ఇష్టపడిన ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకును సదా తోడై కాపాడి దీవించను గాక. ఆమేన్. చాలా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి ఆహ్వానాన్ని కాదనకుండా, మరి అయ్యగారికి ఎన్ని పనులున్నా వెంటనే పిలిచిన వెంటనే వస్తానని చెప్పి అయ్యగారు వచ్చి చక్కని వర్తమానం అందించినటువంటి రెవరెండ్ వర్ప్రసాద్ అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. నా తరపున, మా కుటుంబం తరపున, సంఘం తరపున కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి పౌల్ మా అయ్యగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగనే స్పెషల్ థ్యాంక్స్ టు బావగారికి కూడా. మరి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి మరి నేను లేకపోయినా ఈ వారం నుంచి అంతా కూడా తిరిగి చేసి వారి యొక్క సంఘ బిడ్డల చేతే మొత్తం అన్ని కూడా ఏర్పాటు చేసి ఆఖరికి కుకింగ్ ఎట్టి అన్నీ కూడా ఆయన ఏర్పాటు చేశారు. నేను జస్ట్ ఇందాక ఒక గంట ముందు మాత్రమే రావడానికి కుదిరింది. మరి ఏదేమైనా కూడా మరి బావగారు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగనే
మరి తిమ్మాపురం బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులకి అందరికీ కూడా చాలా ప్రత్యేకమైన వందనాలు. అంత దూరం నుంచి వచ్చారు. మరి రోజు అమ్మ ఇదే టైంకి మరి అక్కడ నుంచి ఎందుకంటే కొంచెం లేట్గా అక్కడ నుంచి రావటం కూడా మేము ఈ పరిస్థితిని మేము ఎరిగాము కాబట్టి ఇంకా త్వరగా ఏర్పాటు చేయాలి, త్వరగా ముగించాలని ఇష్టపడ్డాం కాబట్టి ఇంకా ఏదేమన్నా 9:30 అయ్యింది. చాలా సంతోషము. మరి సంఘం అంతా కూడా ప్రత్యేక వందనాలు. అలాగనే బేతల్ కాల్స్ మినిస్ట్రీ బావగారు సంఘ సభ్యులు కూడా ప్రత్యేక వందనాలు. అలాగనే మరి కుటుంబం మరి ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి ఈ భోజనాన్ని అందరూ కూడా భుజించి వెళ్ళవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. అందరికి కూడా వందనాలు. మరి వచ్చిన వారందరూ కూడా మీకు కొన్ని నిమిషాల్లో భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి కొంత సర్దుకుంటే ఇక్కడ మీకు భోజనాలు సిద్ధపరుస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.